అది బ్యాలెట్ పద్ధతిలో బ్యాలెట్ పేపర్లోనే ఎన్నిక జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, గెలవాలని అడ్డదారులు దొక్కి కోట్లు కుమ్మరించి అధికారాన్ని వాడి ఆ మూడు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో అంటే 108 అసెంబ్లీ స్థానాలకి ప్రాతినిధ్యం వహించే ఆ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? అది బ్యాలెట్ పేపర్లో ఎందుకు జరిగింది? ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆఖరి కడపతో సహా ఎలా ఘన విజయం సాధించింది? అది బ్యాలెట్ పేపర్తో జరిగింది. దీనికి ఏదైనా మీరు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా? నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఉంది. 151 స్థానాలు పోయినసారి గెలిచారు. 151 స్థానాలు జగన్ గారు గెలిస్తే జగన్ గారి ఒక్కరి కష్టమే. పాపం ఎమ్మెల్యే అభ్యర్థులు, కార్యకర్తలు, సోషల్ మీడియా